అదే రీజన్ కి ఎంతో బ్యాడ్ గా రిజెక్ట్ అయిన నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అదే సాంగ్ కి అదే వాయిస్ కి ఆయన నన్ను అంతలాగా మెచ్చుకున్నారు. చక్రి గారు అంటే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా జరిగాయి. ఓకే, సో అంటే తిను కామెంట్ చేసిన వ్యక్తులలో కూడా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఉన్నారు, అలాగే సునీత గారు. అంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులని తను కావాలని చెప్పి ఇలా బయటకు ఎలిమినేట్ అయిన సందర్భంలో ఏం చేయాలో తెలియక వాళ్ళపై కావాలని చెప్పి ఇలా ఇలా అంటుందని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం ఏంది? అంటే తన పర్టికులర్ సిచ్యువేషన్ లో తను కావాలని చెప్తుందా నిజంగా చెప్తుందా నాకు తెలియదు, కానీ తను చెప్పే అన్ని అయితే జరుగుతాయండి జనరల్ గా. అంటే ఎపిసోడ్ ముందే సాంగ్స్ మార్చేయడము, లేదా మన లిస్ట్ లో ఉండే సాంగ్స్ తీసి పక్కన వాళ్ళకి ఇచ్చేయడము, అండ్ ఎపిసోడ్ ముందు వెళ్ళే లైక్ షూట్ స్టార్ట్ అయ్యే ముందే డిమోటివేట్ చేసి వాళ్ళని మాట్లాడడము, ఇవన్నీ జరుగుతాయి. యా ఓకే, స్టేజ్ పై ఉన్నప్పుడు కూడా తను ఒక సాంగ్ పాడుతున్నప్పుడు కూడా అక్కడ మైక్ ఆఫ్ చేస్తుందని చెప్పుకొని సింగర్ సునీత గారు కూడా తనని ఏదో అన్నారు అని చెప్పి కూడా, అంటే మైక్స్ అలాంటివి మనకి వినిపిస్తూ ఉంటాయి, లైక్ ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు జరుగుతుంది. అది జరుగుతుంది. జడ్జెస్ మాట్లాడుకునేటప్పుడు ఒకసారి మైక్లు ఆన్ లో ఉంటాయి, వాళ్ళకి కూడా తెలియదు. అండ్ ఇన్ కేస్ మైక్స్ ఆన్ లో లేకపోయినా కూడా మనకి జడ్జెస్ పోడియం పక్కనే ఆడియన్స్ పోడియం ఉంటది, లైక్ ఆనుకొని ఉంటది అనమాట చాలా వాటిల్లో. అండ్ వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళకి వినిపిస్తానే ఉంటుంది. సో అందులో మన వాళ్ళు ఉంటారు కదా, సో ఆబ్వియస్లీ అది తెలిసిపోతుంది. అది లైక్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో, లైక్ తను చెప్పింది ఏంటంటే కీరవాణి గారి సాంగ్స్ పాడితే మెలోడీ సాంగ్ 100కి 100% తను ఓకే చేస్తాడు. లైక్ వేరే వాళ్ళ సాంగ్స్ పాడితే కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లైక్ ఎవరు ఏ డైరెక్టర్ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ పాడితేనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి కూడా తను ఒక మాట చెప్పడం జరిగింది. లైక్ యాజ్ ఎ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, 9 పైగా షోలు చేస్తారు కాబట్టి ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు మీరు చూసే ఉంటారు. లైక్ ఈ షోస్లలో వాడు పాడినప్పుడు వాళ్ళ సాంగ్స్కి ఇలాంటి ఏమైనా ఉంటాయా, అంటే వాళ్ళ మ్యూజిక్ చేసిన సాంగ్స్ పాడితేనే వీళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పి? అంటే సో ఆబ్వియస్లీ ఎవరు చేసిన పాట అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఎక్కువ ప్రేమ ఉంటుంది, అది నిజమే కదా. అది కాకుండా ఇప్పుడు కీరవాణి గారే ఉన్నారనుకోండి, ఆయనకి ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టము, అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటది, దాన్ని ఎవ్వరు కాదనలేరు. సో అది పాడినప్పుడు ఎదుటి వాళ్ళు వీళ్ళకి అది ఇంకా బాగా అనిపిస్తుంది, అది న్యాచురలే కదా, ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ. సో దాన్ని పట్టుకొని వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ ఇవ్వడము, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళకి వేరే సాంగ్స్ ఏదో ఇచ్చేయడము, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఆడియన్స్ కి విన్నప్పుడు మీకు ఓ మై గాడ్ ఇదంతా జరుగుతుందా, ఇంత ఉందా వెనకాలని మీకు అనిపిస్తుంది. బట్ చాలా రియాలిటీ షోస్ పాడిన ఒక దానిగా, అండ్ ఇంకా చాలా మంది ఈ షోస్ లో ఎవరైతే పాడున్నారో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి జరిగి ఉంటాయి. బట్ ఏమన్నా అవుతుందేమో చెప్తే, ఏమన్నా అవుతుందేమో మాట్లాడితే అనే ఒక రీజన్ కే ఎవరు మాట్లాడరు. ఏదో జరుగుతుందేమో అని చెప్పి కూడా ఎవరు మాట్లాడరు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకోటి తను చెప్పింది ఏంటంటే, ఎవరైనా లైక్ ఈవెంట్స్ కానీ ఇంకో సందర్భాలలో కూడా వాళ్ళు ఆ సింగింగ్ సాంగ్స్ పాడే వ్యక్తులు అసలు సింగర్లే కాదు వాళ్ళు అని కీరవాణి గారు అన్నారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా అని చెప్పి కూడా ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. లైక్ అంటే ఈవెంట్స్ లలో పాడితే అసలు వాళ్ళు సింగరే కాదని చెప్పి కూడా, అంటే అలా సో యాక్చువల్ గా అందులోనే ఉండే వేరే కంటెస్టెంట్స్ ని నేను కనుక్కున్నాను అనమాట, ఇట్లా ఏమైనా ఈ టాపిక్ జరిగింది అసలు దీని గురించి జనరల్ గా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొత్తం కాదు తను చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని లేవు కూడా అన్నట్టు చెప్పారు పక్క కంటెస్టెంట్స్. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూలో కీరవాణి గారు అన్నారంట, ఆయన ఒక మ్యారేజ్ ఈవెంట్ లో ఆయన స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ లో ఆయన పాడినప్పుడు ఆయనకి కొంచెం లోగా అనిపించిందండి. అంటే ఇప్పుడు మ్యారేజెస్ అంటే అక్కడ ఎవరు పట్టించుకోరు కదా, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. సో ఆయనకు అనిపించిందంట, నాకు వచ్చిన కళని నేను అవమానిస్తున్నానా, ఇట్లా నేను పాడుతుంటే కనీసం ఎవరు వినని కూడా వినట్లేదు అని చెప్పేసి అప్పటి నుంచి ఆయన అట్లాంటి షోస్ కి వెళ్ళలేదంట. సో అది ఆయన సొంత ఎక్స్పీరియన్స్, ఆయన చెప్పారు అని చెప్పి ఆ పాడతా తీగాలో ఉన్న వేరే కంటెస్టెంట్స్ నాతోటి అన్నారనమాట. ఓకే, యా. సో అంటే ఈ ఎంటైర్ ఇష్యూకి యావత్ సమాజంలో చూసే తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు. లైక్ ఎందుకంటే మనకి ఇంత ముందుకు చెప్పినట్టు తెరపైకి ఎలా ఉంటే తెర వెనకాల ఎలా ఉంటుంది, లైక్ ఆ లోపల ఉండే ఆ కష్టాలు కానీ, సో ఇలాంటి ఇబ్బందులు కానీ బయటికి మీరు చెప్పే వరకు, ఎందుకంటే మీరు అందులో ఉంటారు కాబట్టి అది మీకే తెలుసు అందులో ఏం జరిగి ఉంటుంది. ఈ అమ్మాయి బాడీ షేమింగ్ అంటూ ఏదో మాట్లాడింది, దాని గురించి మీరేమంటారు? అంటే అది పర్సనల్ గా లైక్ కాస్ట్యూమర్ ఎవరైతే ఉన్నారో మేబీ
ఆ పర్సన్ ఏమన్నా తనకి అట్లా ఇన్సల్టింగ్ గా మాట్లాడి ఉండొచ్చు. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అంటే తను ఛానల్ నోటీస్ కి లైక్ ఆ డైరెక్టర్ గానీ ఎవరన్నా నోటీస్ కి మేబీ తీసుకెళ్లి ఉండాల్సిందేమో, అప్పుడు ఆ మూమెంట్ లోనే తీసుకెళ్లి ఉండాల్సింది. బట్ డ్రెస్సింగ్ విషయంలో అయితే ఇన్ జనరల్ అట్లా అయితే నేనైతే ఫేస్ చేయలేదండి. అంటే మీరు ఈ డ్రెస్సే వేసుకొని పాడాలి, ఇలాగనే ఉండాలి, మాకు కొంచెం ఎక్స్పోజింగ్ చేయాలి, ఇలాంటిది నేనైతే ఎప్పుడు వినలేదు, ఫేస్ చేయలేదు. ఓకే, లైక్ ఉంటాయా ఇలా ఎక్స్పోజింగ్ చేయాలి, ఎందుకంటే ఆన్ స్క్రీన్ లో మీరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం బ్యూటీ యాడ్ చేయాలి, ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, సో ఇలా ఉండాలి అని చెప్పి కూడా అంటే మంచి డ్రెస్సులు వేసుకోవాలని ఆబ్వియస్లీ అది చెప్తారు. ఎందుకంటే స్క్రీన్ లో కనిపించేటప్పుడు స్క్రీన్ లుక్ కూడా కావాలి కదా. సో మనమంతా నీట్ గా ఉండాలి, మంచి డ్రెస్సెస్ వేసుకోవాలంటారు కానీ ఇట్లాగా ఎక్స్పోజింగ్ చేసేలాగా బట్టలు వేసుకోవాలి అనేది నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదండి. ఓకే, సో ఇది పక్కన పెడితే ఇలాంటి ఓ ఘటన మీ లైఫ్ లో చాలా ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా ఒకటి జరిగిందని చెప్పి నేను నిన్న. సో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అంటే గతంలో మీరు బయటకు వచ్చి మాట్లాడారు, బట్ అంత వైరల్ అయితే కాలేదు అది. సో ఎవరు వినలేనట్టున్నారు. ఆ వ్యక్తి చాలా బ్లాక్ చేశాడు, మీ లైక్ ఎంటైర్ కెరియర్ ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి నేను, ఇది నిజంగా వాస్తవమే అంటారా? నిజమే అండి. ఎవరో కాదు, మన తమన్ గారు ఉన్నారు కదా, తమన్ గారు కాదు, తమన్ గారి అసిస్టెంట్ ఉన్నారు కదా, ఆయన శ్రీకృష్ణ అన్నమాట, శ్రీకృష్ణ అన్న. సో ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. అంటే కొంతమంది అడగొచ్చు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారండి బాబు, ఎందుకంటే నన్ను వేసుకుంటున్నారు కామెంట్స్ లో. సో ఏం జరిగిందంటే నేను ఫుల్ ఫ్లోలో ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను, అండ్ సడన్ గా నాకు ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ బ్యాక్ అడుగుతున్నారు, లేదా కొంతమంది సారీ అమ్మ మీరే ఉంచేసుకోండి అడ్వాన్స్, కానీ ఏమనుకోవద్దు మేము షో ఇవ్వలేము. ఇలా ఒక 4 shows వరుసగా 5 days లో 4 shows క్యాన్సిల్ అయిన తర్వాత 5th person ఇట్లా ఫోన్ చేసినప్పుడు మేము అడిగామన్నమాట, ఏంటి ఏమైంది మాకు అర్థం కావట్లేదు, 4 days నుంచి ఇట్లానే జరుగుతుంది, మాకు ఎవరన్నా పోనీ హింట్ అన్నా ఇవ్వండి, ఏమైందో మా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ అయిందా మీరు చెప్పండి, మేము ఎవరికి చెప్పము మీరు చెప్పండి. అంటే ఆ ఈవెంట్ మేనేజర్ చెప్పింది ఏంటంటే, ఇట్లా శ్రీకృష్ణ గారు ఉన్నారు కదండి, ఆయన చెప్తున్నారు, మాకు చెప్పారు నేహాకి గనక మీరు షోస్ ఇచ్చారంటే నేను అండ్ మా టీం ఎవరైతే ఉన్నామో మేమెవరము మీకు రాము, మీకు తను కావాలో మేము కావాలో తేల్చుకోండి మీరు అని చెప్పేసి అన్నారండి. మరి మీ అమ్మాయి పర్ఫార్మర్ మంచి పర్ఫార్మరే, మేమేం కాదంటలేదు, కానీ మీ అమ్మాయి ఒక్క అమ్మాయి కోసం మేము వాళ్ళందరినీ వదులుకోలేము కదా, ఎందుకంటే వాళ్ళు చెయ్యము అంటే మా లైఫ్లు కూడా రిస్క్ లో పడిపోతాయి, మాకు ఇదంతా అవ్వదు కదా. సో మీరు ఇది మళ్ళీ ఆయన అడగండి, ఎందుకంటే అడిగితే కూడా మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది, మా లైఫ్ మీద మీరు దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతారు, ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేశారు. సో కానీ అప్పుడు మేము నమ్మలేదు, చాలా వరకు నమ్మలేదు, ఎంత ఒక 80% నమ్మలేదండి. ఎందుకంటే శ్రీకృష్ణ అన్న నన్నెందుకు ఇట్లా చేస్తాడు,